ఇక కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ఈ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారండి. ఆకర్షణీయమైనటువంటి ముఖంతో పాటుగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా చెప్పవచ్చు. అయితే కొంచెం స్వార్థం ఎక్కువ, మేధావులుగా గుర్తింపును పొందుతారు. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిది కూడా కొంచెం గంభీరమైనటువంటి స్వభావం అండి. అంటే వీరు కూడా 1వ పాదంలో జన్మించిన వారి మాదిరిగానే ఎదుటివారి ప్రవర్తన బట్టి ప్రవర్తిస్తారండి. సంస్కృతి సాంప్రదాయాలకు ఆచారాలకు కొద్దిగా దూరంగా ఉంటారు. కుటుంబ విషయాల పట్ల వ్యక్తిగత విషయాల పట్ల కొద్దిగా స్వార్థంగా ఉంటారండి. అలా అని ఎవరైనా ఆపదలో ఉంటే వీరు సహాయం చేయరు అని కాదు, సహాయం చేస్తారు. అంత గుడ్డిగా ఎవరిని నమ్మరు అని దాని అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతరులకు ఇవ్వవలసిన మర్యాద, ఇతరుల పట్ల ఆదరణ ఉంటుంది, కానీ కొద్ది మొత్తంలోనే పరిమితంగానే ఉంటుంది. అయితే 2వ పాదంలో జన్మించిన వారికి కాస్త పంతం ఎక్కువ అండి. రాక్షస గణంలో జన్మించారు కాబట్టి నేను చెప్పిందే జరగాలి అనుకుంటారు. పంతం పట్టారా అస్సలు విడిచిపెట్టారు. వారు కోరుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని మనుషులండి. కాబట్టి జీవితంలో వీరు ఎప్పుడైతే వారికి ఉన్న పంతాన్ని విడుస్తారో అప్పుడే వీరికి ఎక్కువగా మేలు జరుగుతుంది. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి ముందుగా రవి మహర్దశ జరుగుతుందండి. పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రవి మహర్దశ జరుగుతుంది. 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రమహర్దశ జరుగుతుంది. 14 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కుజమహర్దశ జరుగుతుందండి. 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహు మహర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న అడ్డంకులను, ఆటంకాలను, జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారండి. అందుకే రవి మహర్దశ కాలంలో 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల మధ్య కాలంలో వీరికి చిన్న చిన్న ఆటంకాలు ఉండటం కానీ, జీవితంలో స్థిరపడటానికి కొంత సమయం పట్టడం కానీ జరుగుతుంది. 39 సంవత్సరాల నుండి 73 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుందండి. ఈ 16 సంవత్సరాల కాలంలో చాలా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. 73 సంవత్సరాల తర్వాత నుండి వచ్చే 19 సంవత్సరాల వరకు, అంటే వీరికి వృద్ధాప్య జీవితం మొత్తం కూడా 92 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని మహర్దశ జరుగుతుందండి. మొత్తం మీద 2వ పాదంలో జన్మించిన వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉంటారు అని తక్కువ అంచనా మాత్రం వేయకూడదండి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తారు. ఎవ్వరికీ కూడా ఎక్కువగా అలుసెవ్వరు, ఎవరి దగ్గర కూడా లిమిట్కి మించి మాట్లాడరు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.